నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయం నందు నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి మీడియా సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసులపై బట్టలు ఊడదీసి కొడతాను అన్నందుకు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇవ్వకూడదని పోలీసులపై విరుచుకుపడ్డ జగన్మోహన్ రెడ్డిని క్షమించకూడదని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు, బాలాజీ, పెంచల్ నాయుడు, అంచూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొనడం జరిగింది. చెప్తున్నాడు కాబట్టి మీరు రోడ్ల మీద జరుగుతున్నారు. మా నాయకుడు కనసాయిగా చేస్తే ఒక్క నాయకుడు కూడా వైసీపీ నాయకుడు రోడ్లో తిరగలేరు, రాలేరు. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా, జగన్కి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలి, వెంటనే జైలు పంపించాలి. ఇలా పోలీసుని బట్టలు తీస్తున్నందుకు సుమారుగా కేసు నమోదు చేయాలి. మరొక కేసు పెట్టి వాళ్ళందరినీ మొత్తం హత్యలు చేస్తా ఉన్నటువంటి నాగేశ్వరరావు గారిని, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయాలని, అక్కడ ఎవరైతే రేపారో మరి పోతే పెద్ద మొత్తం హెలికాప్టర్కి మినిస్ట్రీ ఇరిగిపోయింది. అందువల్ల ఎంత బెంగళూరుకి ఇంకో పోయాడు కాదు. ముందుగా మీది మీరు మాట్లాడుతూ వచ్చేదానికి, అది పోయేదానికి కాదు. ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు. నీ బతుకు 2 రోజులు చచ్చిపోద్ది. విండ్షీల్డే కానీ ఇరిగిపోతే హెలికాప్టర్ ఎలా ఎగరుంది? హెలికాప్టర్ తీసుకొని పైలట్ ఎలా బెంగళూరుకి వెళ్తాడు? ఎవరు చెప్తారు అబద్ధాలు మీరు? మరిపోతే మొత్తానికి పైలట్ బ్యాగ్ కొండు చేశారు. ఏం చేస్తాం? దొంగల పార్టీ దొంగలే ఉంటారు. లాస్ట్ పైలట్ బ్యాగే దొబ్బేశారంటే నీ పార్టీ ఎట్టుంటుందో జగన్మోహన్ రెడ్డి అర్థమవుతుంది. నీ బతుకు అందరూ తెలిసిపోయింది. ఇక చాలు, నీ డ్రామా ఆపు, ఇంకనైనా మారు, లేకపోతే మేమే నీకు గుడ్డలు నడిపిస్తాం అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. సార్, నెల్లూరు జిల్లాలో పోలీస్ స్టేషన్కి వైసీపీ నాయకులు తీసుకొచ్చి సెటిల్మెంట్ చేస్తున్నారు. అయితే గతంలో మేము ఎప్పుడు కూడా ఇలా చేయలేదు కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ జరుగుతున్నారు. పోలీసులే సెటిల్మెంట్ చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పెట్టి రాజకీయ నాయకులు పోలీసులు మాట్లాడారు. నమస్కారం. ఆయన విచారణలు చేశాడు, వాడు మోసాడు. నీలాగా బల ప్రదర్శన చేయలే. ఏమంటారు? విషయంలో బట్ ఆ కిటికీలు పట్టుకొని కూడా నన్ను ఊరాటం జరిగింది కార్యకర్తలు. ముందు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయాలి. ఎందుకంటే ఆయనలో సాక్షులను బెదిరించాలనే నెపంతో ముఖ్యంగా పోలీసులు బెదిరిస్తున్నాడు. ప్రతిసారి పోలీసులు ఫోటోలు అనుమతిస్తా. ఈ పోలీసులు ఫోటోలు నువ్వించా, నీ అప్పించడా? నువ్విచ్చావా, నీ అప్పించడం ఒకటి డ్రెస్. వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, వాళ్ళు కష్టపడ్డారు, ఆ గుడ్డలు అనిపించినాయి. ఇప్పే హక్కు నీకు ఎవరికి ఉంది? నీ అప్పకి ఎవరికి ఉంది అని అడుగుతున్నా. అంటే నీ హెలికాప్టర్ కాపలా కాసేదానికి పోలీసు కావాలి, నిన్ను కాపలా కాసేదానికి జడ్ కేటగిరీ కావాలి, నీ గుడ్డలు ఇప్పకుండా ఉండేదని ప్రజలు నీకు పోలీసు కాపలా కావాలి. అయినా ఇన్నింటిని వాడుకొని పోలీసులు బట్టలు కూడా తీస్తా. మొన్నటి దాకా ఇంకా 10 నెలలు అయిపోయింది, 11వ నెలలో స్టార్ట్ అయిన ప్రభుత్వం. మొన్నటి దాకా పోలీసులు వాడుకొని అక్రమ